హర్రర్ చిత్రాలకు వరుసగా విజయాలు వస్తుండడంతో ఆ తరహా చిత్రాలకు బాగానే ఊపొచ్చింది. గత కొంతకాలంగా హర్రర్ కథా చిత్రాలు వస్తూనే ఉన్నాయి. అందులో ఎక్కువగా తక్కువ బడ్జెట్లో చేసిన చిత్రాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ మంచి బడ్జెట్తో చేస్తున్న చిత్రాలు మాత్రం మంచి హిట్ అవుతున్నాయి. అక్కినేని నాగార్జున లాంటి హీరో సైతం దెయ్యం కథని చేసి భారీ హిట్ కొట్టాడు. ఇక తాజాగా నిన్న రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రానికి కూడా పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది. దెయ్యం ప్రేమ కథతో తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడ చిత్రం కూడా హిట్ బాట పట్టడంతో ఆ తరహా చిత్రాలను చేయడానికి మరింత మంది సన్నాహాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా దెయ్యం సినిమాలు చాలానే వస్తున్నాయి. ఒకప్పుడు దెయ్యం సినిమాలంటే భయపెట్టేవి, కానీ ఇప్పుడొస్తున్న దెయ్యం సినిమాలు భయపెట్టకపోగా నవ్విస్తుండడంతో ఆ చిత్రాలకు బాగానే గిరాకీ పెరిగింది. దెయ్యం సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూ దర్శక నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తూ ఉండడంతో ఇదే మంచి సేఫ్ అని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. వరుసగా హర్రర్ చిత్రాలు వస్తుండడంతో తెలుగు సినిమాకి దెయ్యం పట్టిందని అంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.